హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిల్ నందా. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఈరోజు వీడియో ఏంటంటే కల్కి 2898 AD ట్రైలర్ బ్రేక్ డౌన్. ఓకే, మీరు చాలా వీడియోస్ చూసుంటారు. ఐ థింక్ ఈ వీడియో కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ మనం స్టార్టింగే వీడియోలో వెళ్ళిపోతే స్టార్టింగ్ అశ్వత్థామ చేతిలో ఒక వాటర్ డ్రాప్ అవుతుంది. అది శివలింగం దగ్గర. సో దానికి మెయిన్ నిదర్శనం ఏంటంటే ఇక నువ్వు వెళ్ళే సమయం ఆసన్నమైంది, అంటే బయటికి ఇన్ని రోజులు ఆయన తలదాచుకున్నాడు కదా గుడిలో, అక్కడి నుండి వెళ్ళే టైం ఆసన్నమైంది అని ఒక నిదర్శనం. సో ఈజ్ లెఫ్ట్, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి సుమతిని కాపాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన కడుపులో కలిగి పుడతాడు. సో ఆయన చెప్తాడు, భగవంతుని చేతిలో సమస్త సృష్టి ఉంటుంది, భగవంతునుడు. అలాంటిది నీ కడుపులోనే భగవంతుడు ఉన్నాడు అని అక్కడ సుమతికి చెప్పాడు. సో అక్కడ కలికి నీ కడుపులో పుడుతున్నాడు అని సుమతికి చెప్పాడు. అక్కడ వెంటనే ఒక షాట్ వస్తుంది, అశ్వత్థామ చేతిలో సుమతి కాలు పెడుతుంది. ఆ షాట్లో అర్థం ఏంటవుతుందంటే మనకి సింపుల్గా తనని రక్షిస్తున్నాడు ససేమీరా అని అక్కడ అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు చూపిస్తాడనమాట. రావి చెట్టు ఎందుకు చూపించారంటే రావి చెట్టు విష్ణుమూర్తికి నిదర్శనం అంట అని పురాణంలో చెప్తారు. నాకు కూడా అంతగా ఐడియా లేదు, బట్ అదైతే ఉంది, నాకు అంతగా తెలియదు. బట్ దాని మీన్స్ దేర్ ఈజ్ ఏ హోప్. సంబాలా సిటీ, అది ఆ ప్లేస్ అయితే సంబాలా సిటీ. దేర్ ఈజ్ ఏ హోప్, మాధవ్ వస్తున్నాడని. భైరవ తనకి ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే కాంప్లెక్స్కి వెళ్ళడం. కాంప్లెక్స్ వెళ్ళాలంటే 1 million యూనిట్స్ నీ దగ్గర ఉన్నాయా? ఏమీ లేవు అని బ్రహ్మానంద గారు చెప్పారు కదా, ఆ ఏమీ లేవు. సో ఈయనకి 1 million యూనిట్స్ కావాలి. దట్ టైంలోనే బౌంటీ వస్తుంది, అదే సుమతిని పట్టుకోవడం. సుమతిని పట్టుకుంటే 1 million యూనిట్స్ వస్తే ఇంకా అక్కడి నుంచి మన ప్రభాస్ గారు ఓన్లీ కాంప్లెక్స్ వెళ్ళడానికే చూస్తారు. గమనించింది ఏంటంటే మెయిన్ ఇక్కడ సుమతిని ప్రొటెక్ట్ చేస్తుంది అశ్వత్థామ అంటే ఎవరో తెలుసు కదా, మహాభారతం టైం నుంచి ఉన్నాడు, ఫుల్ ఆఫ్ పవర్స్, ఓన్ పవర్స్ ఉన్నాయి. సో అలానే భైరవుని కూడా ఇక్కడ తక్కువ అంచనా, ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో పవర్స్ ఉన్నాయి ఆయన కూడా. బట్ ఆయనకి మనకి స్టార్టింగ్ ట్రైలర్లో చూపించినప్పుడు ఈ మధ్యన ఒక ఫైట్ అవుతుంది కదా, అక్కడైతే ప్రభాస్ గారు భైరవ ఓడిపోతున్నారనే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఓడిపోతున్నారంటే కనిపిస్తుంది క్లియర్గా. అండ్ తర్వాత ఇంకో ఛాన్స్ ఇచ్చారేమో మేబీ. మహాభారతాన్ని రిఫరెన్స్ చాలా బాగా యూజ్ చేశారు భయ్య, ఎందుకంటే నిజంగా మహాభారతాన్ని జస్ట్ అలా టచ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ చాలా చూపించారు. ఆ ఏనుగు షాట్ కానీ, అక్కడ అర్జునుడు అండ్ భీమా గద షాట్ కానీ చూపించారు కదా. సో ఆ షాట్ చాలా బాగున్నాయి. కొన్ని విఎఫ్ఎక్స్ అయితే ఉంది, బట్ ఓవరాల్ ఇస్ ఓకే మ్యాన్, ఓకే. పడతారు భయ్య కలి, వాట్ ఏ లుక్, ఫెంటాస్టిక్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఈ భూమి మీద మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు అని చెప్పాడు. అంటే మనలో ఇది రియలిస్టిక్గా ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది, ఎందుకంటే భూమి మీద మనుషులకి చాలా అవకాశాలు ఉంటాయి, కానీ ఎవడు స్వార్థం విడవడు, ఎవడు వాడే చూసుకుంటాడు. మనలోనే ఎక్కువ ఈవులు ఉంది, చాలా ఉన్నాయి. ఒక 4 బౌల్స్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన దగ్గర ఏదో అది ఎక్స్పెరిమెంట్ అవుతుంది, ఆయన బయటికి రాలేడు అన్నట్టే కనపడుతుంది. ఆయన మీద అంటే నాకు తెలిసి ఆయన యంగ్గా అవ్వడానికి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుంది భయ్య. మనకి ఉత్తర, మీకు ఐడియా ఉంటుంది, ఉత్తర మీద అశ్వత్థామ ఆ టైంలో బ్రహ్మాస్త్రం వేస్తాడు, ఎందుకంటే పాండవుల వంశాన్ని మొత్తం కూల్చేయాలి అని ఉత్తర కడుపులో గర్భంలో ఉండగానే శిశువు మీద బ్రహ్మాస్త్రం అయితే ప్రయోగిస్తాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన మణిని తీసేస్తాడు. తీసి తర్వాత మీకు వెళ్ళే స్టోరీలో మీకు తెలిసిందే, ఉత్తరని మళ్ళీ ఇంకొక శిశువుని అయితే బ్రతికిస్తాడు. అదంతా మీకు తెలిసిన స్టోరీ. ఆ మణిని తీసి కలియుగం వరకు నువ్వు వెయిట్ చేయవలసిందే అని అక్కడ శాపం. సో దట్ ఈస్ అది కనెక్షన్ బిట్వీన్ మహాభారతం అండ్ అశ్వత్థామ. ద స్టోరీలో మెయిన్గా ఈవిల్నెస్ ఎక్కడుందంటే కమలాసన్ గారు కలిగా, ఆయన చాలా లీన్గా, చాలా ఏజ్డ్ పర్సన్గా, చాలా ముడతలుగా ఉన్నారు కదా. ఆయన మనకి స్టార్టింగ్ చూసిన ట్రైలర్లో ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు, అంటే చాలా లీన్గా ఉన్నారు ఇప్పుడు. సో ఐ థింక్ ఆయనకి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుంది కదా లేడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ మీద. అయితే నాకు థింక్ యంగ్గా కమల్ హాసన్ గారు యంగ్గా మారడానికి ప్లాస్మా అనేది యూజ్ చేస్తున్నారు.
లేడీస్ కడుపులో ఉన్న ప్లాస్మాని ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏదో చేసి ఈయన యంగగా మారుతున్నాడు. సో అంతకి యంగగా మారుతున్న టైంలో సుమతి మిస్ అయింది. సుమతి ఈజ్ ప్రెగ్నెంట్ ఉమెన్. నాకు తెలిసి సుమతిని పట్టుకోవడం కోసం అందుకే ఒక బౌంటీ ఇచ్చాడనమాట. ఆ బౌంటీని భైరవ టేకప్ చేయాలని చూస్తున్నాడు. అయితే దాని నెక్స్ట్ ఫ్లోలోనే మరిచితమా మాధవ అని ఒక లైన్ వచ్చింది. అంటే అక్కడ ఎందుకు ఆ లైన్ వచ్చిందంటే నాకు తెలిసి సంబాలా సిటీ మొత్తం పూర్తిగా నాశనం అవుతుంది. ఎందుకంటే రైడర్స్ అండ్ రెబల్స్ మధ్యన ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అది క్లైమాక్స్లో ఉంటుంది. సో సంబాలా సిటీ మొత్తం కూలిపోతుంది, ఇంత చెదిరిపోతుంది. కాబట్టి ఆ టైంలో ప్రజలు ఉన్న ఒక హోప్ ఏంటి, మాధవ కలియుగంలో నువ్వు రావాలి కదా సంబాలా సిటీలో, మరిచితవా మాధవ అని అక్కడ సీన్ వచ్చింది. సో సంబాలో రెబల్స్కి అండ్ రైడర్స్కి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అదే టైంలో మన భైరవకి అండ్ అశ్వత్థామకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కూడా ఆ చివరి యుద్ధంలో కూడా మన భైరవ ఓడిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా 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 టెక్నాలజీతో మళ్ళీ వచ్చాడు. దెబ్బతిన్నా కూడా అశ్వత్థామను ఓడించాలని. బుజ్జి ట్రాన్స్ఫరింగ్ విత్ రోబో ఏదైతే ఉందో, అబ్బో అది వేరే లెవెల్ ఉంది. ఆ షాట్ మాత్రం పిచ్చ సూపర్ అవుతుంది థియేటర్లో అయితే. నాకైతే చాలా మనీ అది మాత్రం వర్త్ వర్మ. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ గైస్.